రేపే కార్తీక మాసంలో మొదటి మంగళవారం కనుక రేపు నాగుల పంచమి కూడా వస్తుంది. అంటే కార్తీక మాసంలో మొదటి మంగళవారం అలానే నాగుల చవితి కూడా వస్తుంది. కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి చాలు. ఇక మీ దరిద్రాలు ఏవైనా సరే పారిపోతాయి. దుష్టశక్తులు ఎన్ని రకాలు మీ ఇంట్లో ఉన్నా, ఎలాంటి బాధలకు ప్రేరేపించినా వాటి యొక్క దుష్ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. దరిద్రమైనటువంటి ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది. ఎందుకంటే కార్తీక మాసమే అతి పవిత్రమైనటువంటిది. ఈ మాసంలో చేసే ప్రతి పూజ కూడా ఎంతో విశేషమైనటువంటిది. అలానే ఈ యొక్క కార్తీక మాసంలో ఎలాంటి పరిహారాలు చేసినా తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా? అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా, అలానే ధనం నిలకడగా ఉండకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో 100% పరిష్కారం లభిస్తుంది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు 100% మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే లభిస్తుంది. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి. అయినటువంటి ఫలితం ఉంటుంది. కనుక కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది. కార్తీక మాసం అంటే పరమశివునికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కార్తీక మాసంలో వచ్చిన మొదటి మంగళవారంతో నాగుల చవితి కలిసి వస్తుంది. ఇలా నాగుల చవితి కలిసి వస్తే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. కనుక ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా 1 గంటలో మీ దరిద్రాన్ని తొలగిస్తుంది. మీ ఇల్లంతా కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు ఉంటాయి. ఆ యొక్క దుష్టశక్తి, చెడు గాలి, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి ఇవి మన కంటికి కనిపించవు, కానీ ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడతాయి. ఇంట్లో కొన్నిసార్లు ప్రశాంతత కరువైపోతుంది. మనశ్శాంతి అస్సలు లభించదు. ఎంతో కష్టపడి పనిచేసి ఇంట్లోకి వస్తే ఇంట్లో చికాగ్గా అనిపించడం వంటివి చాలా బాధిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఇంట్లో అస్సలు క్షణం కూడా నిలవాలి అనిపించదు. అంతేకాదు గొడవలకి ఆ యొక్క దుష్టశక్తులు ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇలా గొడవలు, సమస్యలు అన్నీ కూడా ఆర్థిక సమస్యకి దారితీస్తూ ఉంటాయి. ఇలా ఆర్థిక సమస్యలు వస్తే అప్పుల సమస్య కూడా ఏర్పడుతూ ఉంటుంది. అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్న ఇంట్లో ప్రశాంతత ఉండదు. కలిసి ప్రశాంతంగా జీవించలేరు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు, కుటుంబంలో కూడా గొడవలు అధికంగా వస్తూ ఉంటాయి. ఇలా ప్రతి సమస్యకి దుష్టశక్తులే కారణం. అలానే అనారోగ్య సమస్యలు కూడా అధికంగా వస్తూ ఉంటాయి. ఇలా అనారోగ్య సమస్యలు, చెడు శక్తులు, దుష్టశక్తుల ప్రభావం వల్ల డబ్బు సమస్యలు, అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు కూడా లభించదు. మరి ఇలాంటి సమయంలో మనం కేవలం రేపు నాగుల చవితి రోజున 1 గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోతాయి. అంతేకాదు దుష్టశక్తుల ప్రభావమే కాదు, నాగదోషం సైతం తొలగిపోతుంది. రేపు కొన్ని నియమనిష్టలతో కొన్ని రకాల పూజలు, పరిహారాలు చేయటం వల్ల కఠినమైనటువంటి సర్పదోషాలైనా, లేదా ఏలినాటి శని దోషాలైనా, లేదా రాహుకేతు దోషాలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా మనకు కష్టాలను తెచ్చిపెట్టేటటువంటి చెడు శక్తుల ప్రభావం. గ్రహాల అనుకూలత లేకపోయినా సరే ఏ మనిషి కూడా జీవితంలో ఏదీ సాధించలేరు. అలాంటి సమయంలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా, ఎంత ఉత్తీర్ణత ఉన్నా కూడా సరైన ఉద్యోగాలు లభించవు. అంతేకాదు ఎంతటి ఉత్తీర్ణతతో ఉన్నా కూడా ఏదో ఒక అడ్డంకు అనేది వస్తూనే ఉంటుంది. ఇలా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నీ కూడా నష్టాలే ఎదురవుతాయి, కష్టాలే ఎదురవుతాయి.
కష్ట నష్టాల్లో జీవితం చాలా బరువుగా ఉంటుంది. అలాంటి సమయంలో సర్పదోషాన్ని తొలగించుకోవాలి అనుకుంటారు. సర్పదోషం అనేది వివాహాది శుభకార్యంలో కూడా ఆటంకాలను కలిగింపజేస్తుంది. వివాహాది శుభకార్యాలలో ఎన్నో రకాల దుష్టశక్తుల ప్రభావాలు కూడా ఉంటాయి. కనుక వాటన్నింటినీ తొలగించటంలో ఈ పరిహారం రేపు ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు. ముఖ్యంగా ఈ కార్తీక మంగళవారం రోజున ఈ యొక్క నాగుల పంచమి వస్తుంది. కనుక ఏవైనా చెడు శక్తులు, చెడు ప్రభావాలు ఉన్నా, అలానే నరదృష్టి, నరఘోష ఉన్నా, ఇలాంటి వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందాలి అనుకునేవారు రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే జంట నాగులకి పూజలు చేయండి. జంట నాగులని పూజించండి. జంట నాగులని పూజించటం వల్ల సర్పదోషాలు తొలగిపోవటమే కాదు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, అలానే దైవశక్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు వివాహాది శుభకార్యంలో ఆటంకాలు, ఉద్యోగపరంగా ఎదుర్కొనే ఆటంకాలు సైతం తొలగిపోతాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా ఎదుర్కొనే ప్రతి సమస్య తొలగిపోతుంది. అంతేకాదు మీ యొక్క జీవితం మారిపోతుంది. అయితే రేపు జంట నాగులకి పాలతో అభిషేకం చేసి జంట నాగుల దగ్గర నువ్వులు బెల్లం కానీ, లేదా నువ్వులు బియ్యం కానీ, లేదా బియ్యము బెల్లము నువ్వులు 3 కలిపి జంట నాగుల దగ్గర ప్రసాదంగా నివేదించండి. అప్పుడు మీ జీవితంలో ఉండే సర్పదోషాల యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది. వాటి యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో ఐశ్వర్యవంతులుగా కూడా ఎదగగలుగుతారు. అంతేకాదు కార్తీక మాసంలో వస్తున్నటువంటి మంగళవారం పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక అఖండ రాజయోగం పడుతుంది. ఐశ్వర్యవంతులుగా కూడా ఎదుగుతారు. సకల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి. సర్పాల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కొంతమందికి పీడకలలు రావటం కానీ, సర్పదోషాల వల్ల చెడు ప్రభావాలను ఎదుర్కోవటం కానీ జరుగుతుంది. అలాంటివి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ప్రతి దుష్ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారు. దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం కూడా ఉండదు. ఇక ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసం కనుక పరమశివుణ్ణి బిల్వదళాలతో అర్చించాలి. అలానే ఒక చెంబెడు నీటితో అభిషేకించాలి. పంచామృతాలతో కానీ పాలతో కానీ అభిషేకించాలి. అవేవి అందుబాటులో లేని పక్షంలో ఒక గ్లాసు నీటితో అయినా సరే అభిషేకం చేయవచ్చు. ఇలా చేస్తే పరమశివుని అనుగ్రహం లభిస్తుంది. అలానే ఈ యొక్క కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో చేసే దాన ధర్మాలు అత్యంత పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడతాయి. అలానే పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. ఆడవారి యొక్క సౌభాగ్యానికి కూడా చిహ్నంగా భావించబడుతుంది. పసుపు అనేది ఎన్నో రకాల దుష్ప్రభావాలను తొలగిస్తుంది. మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది పసుపు అనేది యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది. పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక తప్పకుండా పసుపుతో ఈ పరిహారాలు చేయాలి. పసుపు అనేది ప్రతి శుభకార్యంలో ముందుగా ఉంచుతూ ఉంటాము. వివాహాది శుభకార్యాలలో కూడా పసుపుతో స్నానాలు చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే పసుపుతో స్నానం చేయించటం వల్ల ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయని నమ్మకం. అలానే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి శరీరం కాంతివంతంగా నిగారింపుగా మారుతుందనే నమ్మకంతో ఖచ్చితంగా పసుపుతో స్నానం చేయిస్తూ ఉంటారు. ఇలా మనకు ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఈ పసుపు ఆర్థిక విషయాల్లో కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది. పసుపు అనేది ఎంతో కాంతివంతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాదు పసుపు ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. పసుపు వల్ల అన్ని రకాల చెడు దోషాలు తొలగిపోతాయి. పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక పసుపుతో చేసే ఈ పరిహారం మన జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. మన దరిద్ర బాధలను కూడా తొలగిస్తుంది. పసుపు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. పసుపు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది. కనుక పసుపుతో ఈ పరిహారాలు చేయటం వల్ల దరిద్ర బాధలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క మంగళవారంతో కలిసి వచ్చినటువంటి రోజు పసుపుతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం.
ఎప్పుడూ పసుపుని ఇంట్లో నిండుగా ఉంచుకోవాలి. పసుపు పూర్తిగా అయిపోయే వరకు అస్సలు చూడకూడదు. పసుపుని ఎప్పుడూ నిండుగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. పసుపు అనేది మన జీవితంలో ఉండే కష్టాన్ని తొలగించడానికి ముందుంటుంది. ఇలాంటి పసుపుని రేపు ఒక గ్లాసులో తీసుకోవాలి. కొద్దిగా గ్లాసులో పసుపుని తీసుకొని అందులో కొన్ని నీటిని పోసి ₹1 నాణ్యాన్ని వేయాలి. లేదా ₹5 నాణ్యం అయినా పర్వాలేదు. ఎందుకంటే చిల్లర నాణ్యం తప్పకుండా ఉండాలి. ఒక గాజు గ్లాసు కానీ లేదా నార్మల్గా ఒక గ్లాసు కానీ తీసుకొని అందులో ₹1 కాయిన్ని వేసి లేదా చిల్లర నాణ్యాన్ని వేసి కొద్దిగా పసుపును వేసి కొన్ని నీటిని పోసి కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి ఆ పసుపు నీటిని బాగా కలిపి ఆ నీటిని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో చల్లండి. అలా చల్లగా మిగిలినటువంటి నీటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయి. పసుపు నీరు అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అంతేకాదు పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు, యాంటీబయాటిక్ ఉంటాయి కనుక మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను కూడా తొలగించటంలో ముందుంటుంది. అలానే రేపు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మంగళవారంతో ఈ యొక్క చవితి కలిసి వస్తుంది కనుక తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించండి. సర్పాలకి పూజలు చేయండి. అంటే జంట నాగులకి పూజలు చేయండి. సర్పదోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే ఖచ్చితంగా పాలతో అభిషేకం చేయండి. అలానే అంటే ఏదైతే సర్పాలు ఉంటాయో, సర్పాలు అంటే శిలలు, జంట నాగులు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కావచ్చు, లేదా ఎక్కడైతే ఆలయాలు ఉంటాయో, ఎక్కడైతే జంట నాగులు ఉంటాయో, ఏ ఆలయంలో అయితే ఉంటాయో అక్కడికి వెళ్ళి పూజలు చేయవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే నవగ్రహాలు ఉంటాయో అక్కడ కూడా ప్రదక్షిణలను చేయండి. అప్పుడు మీకు ఏలినాటి శని ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్నా తొలగిపోతుంది. తెలుసుకున్నారు కదా. రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో కలిసి వస్తున్న మంగళవారంతో కలిసి వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క నాగుల చవితి రోజున ఈ యొక్క పరిహారాలు చేయాలి అని, అలానే పొరపాటున కూడా రేపు మాంసాహారాన్ని తినకూడదు. చికెను, గుడ్లు, చేపలు, అలానే పొట్లకాయ వంటివి అస్సలు తినకూడదు. అలానే నెలసరి సమయంలో ఆడవారు అస్సలు ఈ పూజలో పాల్గొనరాదు. పూజకు సంబంధించిన వస్తువులను పొరపాటును కూడా తాకరాదు. పూజ పూర్తయ్యాక కూడా ఆ వస్తువులను తాకరాదు. పూజ చేసే వారిని కూడా అస్సలు తాకకూడదు. చాలా నియమనిష్టలతో ఈ పూజను చేయాలి. ఒకవేళ మీకు గుడి దగ్గర లేకపోతే ఏదైనా గుడి పుట్ట దగ్గర ఉంటే పుట్టలో పాలను పోయండి. ఒకవేళ పుట్ట మీకు దగ్గరలో లేకపోయినా లేదా మీకు ఎలాంటి సర్పాల గుడి దగ్గర లేకపోయినా ఇక మీ ఇంట్లోనే గోధుమ పిండితో మీరు పుట్టను తయారు చేసి గోధుమ పిండితోనే సర్పాలను కూడా తయారు చేసి పూజ చేయవచ్చు. ఇలా పూజ చేసి అక్కడ బెల్లం నువ్వులను సమర్పించవచ్చు. ఇలా చేసినా సరే సర్పదోషాలు తొలగిపోతాయి. పూజ పూర్తయ్యాక ఆ యొక్క పిండిని పాలల్లో నానబెట్టి ఆ పాలల్లో కరిగిపోయిన తర్వాత ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి. ఇలా చేసినా సరే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మీ యొక్క దరిద్ర బాధలు తొలగిపోతాయి. పుట్ట మీకు దగ్గర ఉంటే గనక పుట్టలో ఆవు పాలను పోసి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. సేమ్యా పాయసం తప్ప ఇతర ఏదైనా పెట్టవచ్చు. సిర పెట్టవచ్చు. ఇలాంటివి ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. కానీ నెలసరి సమయంలో ఉండే ఆడవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సర్పదోషాలు పట్టి చాలా రకాల కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.